ప్రభుత్వం జీతం 14,000. అందరి మొక్కలో విలువ వచ్చింది. అమ్మో 14,000 జీతం, ఒక్కసారి 7,000 నుంచి 14,000, ఒక్కసారి 6,000 నుంచి 14,500. అంటే మా పిల్లోడికి వారానికి 2 గుడ్లు పెట్టచ్చు, మా ఆయనకి క్యారేజీ 2 కూరలు పెట్టచ్చు. అప్పుడెప్పుడు ఏదైతే వీలు చూసుకున్నా కూడా సినిమాకి వెళ్ళొచ్చు అనే ఆలోచన మీ మనసులో ఉండొచ్చు, ఉన్నది. అది రావాలి, అది మనసు సహజం. అట్లాంటి ఆలోచనని, అట్లాంటి హక్కుల్ని మనం సాధించుకోవాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా ఒక్కటే, పోరాటం ఒక్కడే. ఒక్కసారి సెకండ్ టైం చేయలేస్తానమ్మా. పోరాటం ఒక్కడే, పోరాటం తప్ప మరో మార్గం లేదని మీ అందరూ గుర్తించి ఈ పోరాటానికి సిద్ధం కావాల్సిందని కూడా నేను కోరుతా ఉన్నాను. ఇక రాష్ట్ర నాయకత్వం కూడా ఇక్కడే పిలిపింది. మనం వైద్యుడు పిచ్చోడికి వైద్యం తగ్గించడానికి దోషి కొంత దోషులు పెంచుతాడు. మనం ప్రభుత్వం మీద దోషులు పెంచాలా? ఈ ప్రభుత్వం దోషులు పెంచుతా కానీ ఈ పిచ్చి కుదురుతో నెగ్లెక్ట్ చేయదు. కాబట్టి రాష్ట్ర నాయకత్వం ఎక్కడ ఉంది? ప్రభుత్వం పైన ఏ విధంగా మనం ఒత్తిడి తీసుకురావాలో మేము కార్యాచరణ సిద్ధం చేసుకుని మా అందరినీ సమైక్యం చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. సర్వశిక్ష అభియాన్ నుంచి మాట్లాడిన కాంతారావు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన భవిష్యత్తు కార్యాచరణని మన ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు